తెలంగాణలో మార్కెట్ యార్డుల్లో నిలువునా కురుస్తున్న ఎండ కంటే రైతుల కళ్లల్లో మంటెక్కువగా ఉంది. పండిన మొక్కజొన్న కుప్ప ముందు కూర్చొని దిగులుగా చూస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతు కష్టాన్ని గుర్తించి మద్దతు ధరను 2400 రూపాయల దాకా పెంచింది. కేంద్రం తన వంతుగా బాధ్యత నెరవేర్చింది. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ సర్కార్ రైతులను నట్టెట ముంచింది. రాష్ట్రంలో 10% మార్కెట్లో కూడా కొనుగోలు మొదలుపెట్టలేదు. అక్కడక్కడ తెరిచిన రకరకాల కొర్రీలు పెట్టి రైతులను వెనక్కి పంపిస్తున్నారు. మీరు కొంటే కదా రైతుకు ఆ పైసా దక్కేది. అప్పుల వాళ్లు ఇంటి మీద పడుతుంటే రేవంత్ సర్కారు మీనమేషాలు లెక్క పెడుతోంది. రైతు ఆదాయం పెరగాలని మద్దతు ధరను భారీగా పెంచిన మోదీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవటంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సర్కార్ కొనకపోవడంతో తక్కువ ధరకే అమ్ముకోక తప్పని పరిస్థితుల్లోకి రైతులను నెట్టిన వైనం. మోదీ ప్రభుత్వం రైతు కష్టాన్ని గుర్తించి భారీగా మద్దతు ధర పెంచితే రేవంత్ సర్కార్ ఆ ధరకు కొనలేక రైతులను దళారుల పాలు చేస్తోంది. చేతకాని పాలనతో అన్నదాతల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి.